మై డియర్ వైఫ్ పార్ట్ 6. రచయిత పురం రామతులసి గారు. శారదా గారు మంజు వైపు అలానే చూస్తూ ఉన్నారు. ఏమిటండి అలా చూస్తున్నారు అని అడిగింది మంజు. ఏమీ లేదమ్మా, నిన్ను చూస్తుంటే నాకు బాగా కావలసిన మనిషిలా అనిపిస్తున్నది అన్నారు శారదా గారు. నిజమా? నాకు మిమ్మల్ని చూస్తుంటే అలాగే అనిపించింది, కానీ ఎలా చెప్పాలో అర్థం కాలేదు అని చెప్పింది మంజు. ఇంతకీ నీ పేరేమిటమ్మా అన్నారు శారదా గారు. నా పేరు మంజు ఆంటీ, మరి మీ పేరేమిటి అని అడిగింది మంజు. నా పేరు శారద అని చెప్పారు శారదా గారు. ఓ, నైస్ టు మీట్ యు ఆంటీ అన్నది మంజు. గుడి రావటంతో డ్రైవర్ కార్ ఆపాడు. మంజు శారదా గారు ఇద్దరు కారు దిగి ఇద్దరూ కలిసి గుళ్ళోనికి వెళ్లి ప్రదక్షిణలు చేసి దేవుణ్ణి దర్శించుకున్నారు. ఇంతలో పూజారి గారు రావటంతో మంజు శారదా గారు ఇద్దరు ఒకేసారి పూజారి గారు అర్చన చేయండి అని చెప్పారు. పూజారి గారికి ఎవరికి ముందు అర్చన చేయించాలో అర్థం కాక వారి ఇద్దరి మొహం వంక చూస్తూ ఉన్నాడు. ఆంటీ, మీరు అర్చన చేయించుకోండి అని చెప్పింది మంజు. పర్వాలేదమ్మా, ముందు నువ్వు చేయించుకో అన్నారు శారదా గారు. అయ్యో పర్వాలేదంటీ, మీరు చేయించుకోండి, తర్వాత నేను చేయించుకుంటాను అని చెప్పింది మంజు. అమ్మా, ఇద్దరి పూల సజ్జలు ఇలా ఇవ్వండి అని తీసుకుని ఎవరి పేరు మీద అర్చన చేయించాలో చెప్పండమ్మా అని మంజు శారదా గారిని అడిగారు పూజారి గారు. దానికి శారదా గారు అశోక్ వర్మ, యశ్వంత్ వర్మ పేర్ల మీద చేయించండి అని చెప్పారు. అమ్మా, మీరు ఎవరి పేరు మీద అర్చన చేయించాలి అని అనుకుంటున్నారు చెప్పండి అని మంజుని అడిగారు పూజారి గారు. మంజు భువన గారి పేరు మీద అర్చన చేయించండి పూజారి గారు అని చెప్పింది. పూజారి గారు లోపలికి వెళ్లి ఒకరి తర్వాత ఒకరికి అర్చన చేసి బయటకు వచ్చి శారదా గారికి మంజుకి పూల సజ్జలను ఇచ్చి ప్రసాదం ఇచ్చి పంపించారు. అలా అర్చన పూర్తి అవగానే మంజు శారదా గారు వెళ్లి గుడిలో కూర్చొని ప్రసాదం తింటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అవును మంజు, భువన ఎవరు అని అడిగారు శారదా గారు. మా అమ్మగారంటీ అని చెప్పింది మంజు. ఓ అవునా, ఇంతకీ మీ అమ్మగారు ఏం చేస్తున్నారు అని అడిగారు శారదా గారు. మంజు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఏమైంది మంజు అలా ఉన్నావు అని అడిగారు శారదా గారు. మంజు కంట నీరు పెట్టుకుంటూ ప్రస్తుతం మా అమ్మ హాస్పిటల్లో ఉందంటీ అని చెప్పింది. అయ్యో అవునా, ఏమైందమ్మా మీ అమ్మకు అని అడిగారు శారదా గారు. అమ్మకి క్యాన్సర్ లాస్ట్ స్టేజిలో ఉందట ఆంటీ, ట్రీట్మెంట్ కోసము అని అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. ఆమె త్వరగా కోలుకోవాలి అని దేవునికి మొక్కుకోవటానికి వచ్చాను అని చెప్పింది మంజు. నువ్వేమీ కంగారు పడకు మంజు, అంతా మంచి జరుగుతుంది. ఆ దేవుడి దయ వల్ల మీ అమ్మ క్షేమంగా బయటపడుతుంది, నువ్వు చూస్తూ ఉండు అన్నారు శారదా గారు. నేను అదే కోరుకుంటున్నాను ఆంటీ, అదే జరిగితే అమ్మ నేను ఎప్పటికీ సంతోషంగా ఉంటాం అని అంటూ శారదా గారి వైపు చూస్తూ చెప్పింది మంజు. శారదా గారు మంజు కన్నీళ్లను తుడుస్తూ బాధపడకు మంజు అని చెప్పి ప్రసాదం ఇచ్చారు. మంజు ఆ ప్రసాదం తింటూ మళ్ళీ మామూలు అవుతూ, అవునండి మీరేం మొక్కుకోవటానికి వచ్చారు అని అడిగింది. ఏముందమ్మా, నా కొడుక్కి త్వరగా పెళ్లి అవ్వాలి అని కోరుకోవటానికి వచ్చా అని చెప్పారు శారదా గారు. మీ కోరిక కూడా త్వరలోనే తీరుతుంది ఆంటీ అన్నది మంజు. శారదా గారు నవ్వుతూ, అదే జరిగితే నా కొడుకు పెళ్లికి నిన్నే ముందు పిలుస్తా అన్నారు శారదా గారు. సరే ఆంటీ, నేను అమ్మని చూడటానికి హాస్పిటల్కు వెళ్ళాలి, వెళ్ళి వస్తాను, బాయ్ అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే, ఆకు మంజు, ఎలా వెళ్తావు, నేను డ్రాప్ చేస్తాను ఉండు అని అన్నారు శారదా గారు. అయ్యో పర్వాలేదంటీ, మీకు లేట్ అవుతుందేమో, క్యాబ్లో వెళ్ళిపోతా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది మంజు. వెళ్ళిపోతూ ఉన్న మంజు వైపు చూస్తూ, నాకు కూడా కూతురు ఉంటే అచ్చం ఇలానే ఉంటుందేమో అని అనుకుంటూ అక్కడే 2 నిమిషాలు ఉండి తర్వాత ఇంటికి బయలుదేరారు శారదా గారు. ఇటు వేదాంశను బయటకు తీసుకుని వచ్చిన యశ్వంత్, పదరా అలా సరదాగా బయటకు వెళదాం అంటూ వేదాంశని కారులో ఎక్కించుకొని తీసుకుని వెళ్ళాడు. రే యశ్వంత్, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అని అడిగాడు వేదాంశ్. అది సర్ప్రైజ్ మిత్రమా అన్నాడు యశ్వంత్. అబ్బా అదేమిటో చెప్పరా అన్నాడు వేదాంశ్. యశ్వంత్ వెంటనే కార్ ఆపి అటు చూడు అంటూ సైగ చేసి ఒక గ్యారేజ్ ని చూపించాడు. వేదాంశ్ తల తిప్పి ఆ గ్యారేజ్ వైపు చూసే, యశ్వంత్ అని అంటూ కారు దిగి ఆ గ్యారేజ్ వైపు ఎక్సైటెడ్ గా చూశాడు. ఏమిటి సార్, ఈ ప్లేస్ గుర్తుందా అని అడిగాడు యశ్వంత్. మర్చిపోయే ప్లేసా ఇది? దేనితో మనకు ఉన్న అనుబంధం ఎంత విలువైనదో నాకు తెలుసు కదా, అలాంటప్పుడు ఎలా మర్చిపోతాను అన్నాడు వేదాంశ్. ఈ ప్లేస్ కి మనం వచ్చి చాలా ఏళ్లు అయిపోయింది కదా అన్నాడు యశ్వంత్. అవును, మనం బిజినెస్ లోనికి అడుగు పెట్టక ముందు
మన లైఫ్ లో సగం రోజులు ఇక్కడే గడిచిపోయాయి. వర్క్లో పడి ఆ ఆనంద క్షణాలు అన్నీ మర్చిపోయాం అని తమ గతాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పాడు వేదాంశ్. అందుకనే ఈ రోజుని మళ్ళీ ఆ రోజులా గడుపుదాం అన్నాడు యశ్వంత్. ఇంతలో తమ గ్యారేజ్ ముందు ఆగిన కారులో నుంచి దిగిన వేదాంశ్ యశ్వంతులను చూసిన ఆ గ్యారేజ్ ఓనర్ మాణిక్ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి, యశ్వంత్ సార్, వేదాంశ్ సార్, మీరా? ఇన్ని రోజుల తర్వాత మీరు ఇక్కడకు వచ్చారు అంటే అవి రెడీ చేయమంటారా అని అడిగాడు మాణిక్. దానికి వేదాంశ్, యశ్వంత్ ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వుతూ ఒకరి చేయి ఒకరు పట్టుకున్నారు. మాణిక్కి విషయం అర్థమై, ఒక్క నిమిషం సార్, రేసింగ్ కి అంతా రెడీ చేస్తాను అని చెప్పి అక్కడ నుండి లోనికి వెళ్ళాడు. అదంతా చూసిన మాణిక్ గ్యారేజీలో పనిచేసే వ్యక్తి, సార్, ఎవరు సార్ వాళ్ళు అని అడిగాడు. నీకు వాళ్ళు ఎవరో తెలియదా? ద గ్రేట్ బిజినెస్ మ్యాన్స్, వేద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిఇఓ వేదాంశ్ సార్, వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిఇఓ యశ్వంత్ వర్మ అని చెప్పాడు మాణిక్. మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి ఎందుకు వచ్చారు సార్ అని అడిగాడు ఆ వ్యక్తి. మాణిక్ వాళ్ళ గురించి చెప్పటం మొదలు పెట్టాడు. నిజానికి యశ్వంత్, వేదాంశులు బిజినెస్ లోనికి అడుగు పెట్టక ముందు వాళ్ళ లైఫ్ ని చాలా హ్యాపీగా సరదాగా గడిపేవారు. వారానికి ఒక్కసారైనా వచ్చి ఇక్కడ బైక్ రేసింగ్ పెట్టుకునేవారు. బైక్ రేసింగ్ లో వారి ఇద్దరిని ఓడించేవారే లేరు అని చెప్పాడు మాణిక్. అవునా సార్, వీళ్ళు ఇప్పుడు చూడటానికి బిజినెస్ మ్యాన్స్ లా ఉన్నారు, మరి బైక్ రేసింగ్ లో ఎలా ఉంటారో చూడాలి అని ఉన్నది అన్నాడు ఆ వ్యక్తి. అయితే నువ్వు చూడటానికి సిద్ధంగా ఉండు. ఇప్పుడు వాళ్ళిద్దరూ బైక్ రేసింగ్ చేయబోతున్నారు. లోపల ఉన్న స్పెషల్ బైక్స్ బయటకు తీసుకునిరా అని చెప్పాడు మాణిక్. సరే సార్ అని చెప్పి ఆ 2 స్పెషల్ బైక్స్ ని బయటకు తీసుకుని వచ్చాడు ఆ వ్యక్తి. ఇంతలో మాణిక్ బయటకు వచ్చే, సార్, అప్పటి నుంచి మీ బైక్స్ ని అలాగే జాగ్రత్తగా ఉంచాను, మళ్ళీ ఇన్నేళ్లకు వాటికి పని పడింది అంటూ, యశ్వంత్ సార్, ఇదిగోండి మీ బైక్ కీస్, వేదాంశ్ సార్, ఇదిగోండి మీ బైక్ కీస్ అని చెప్పి వారి ఇద్దరికి కీస్ ఇచ్చాడు మాణిక్. ఆ కీస్ తీసుకుని వేదాంశ్, యశ్వంతులు ఒకరిని ఒకరు చూసుకుంటూ చిన్న స్మైల్ ఇచ్చి బైక్ రేసింగ్ కి రెడీ అయ్యారు. వారి ఇద్దరిని అలా చూసే మాణిక్ సంతోషపడుతూ, రేసింగ్ స్టార్ట్ చేద్దామా అన్నాడు. దానితో వేదాంశ్, యశ్వంతులు బైక్ ఎక్కి హెల్మెట్ పెట్టుకుని రేసింగ్ కి రెడీ అయ్యారు. అలా కాసేపట్లోనే రేసింగ్ స్టార్ట్ అయ్యింది. వేదాంశ్, యశ్వంతులు ఒకరిపై ఒకరు పోటీ పడుతూ స్పీడ్ గా, స్టైల్ గా బైక్ ను డ్రైవ్ చేస్తూ ఒకరిపై ఒకరు గెలుస్తూ ఆ రేసింగ్ ని ఎంజాయ్ చేశారు. అలా 2 గంటల పాటు ఇద్దరు రేసింగ్ చేసి చేసి అలసిపోయి తిరిగి ఆ గ్యారేజ్ దగ్గరకు వచ్చారు. వెంటనే మాణిక్ వాళ్ళకి వాటర్ ఇచ్చి, ఇన్నేళ్లైనా మీ క్యాలిబర్ తగ్గలేదు సార్ అని యశ్వంత్ ఇంకా వేదాంశులను గర్వంగా చూశాడు. ఆ కాసేపు వేదాంశ్, యశ్వంతులు మళ్లీ వాళ్ళ పాత రోజుల్లో తిరిగి గడిపారు. అలా కొద్దిసేపు అక్కడే గడిపి ఇద్దరు ఇంటికి బయలుదేరారు. ఇటు మంజు వాళ్ళ అమ్మను అడ్మిట్ చేసిన హాస్పిటల్ కు వచ్చింది. మూనా గారు ఉన్న రూమ్ కు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్న వాళ్ళ అమ్మను బయట నుంచి చూస్తూ ఉన్నది. తన ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు నవ్వుతూ తన చుట్టూ తిరిగిన అమ్మ ఇప్పుడు ఇలా హాస్పిటల్లో ఒక పేషెంట్ లా ఉండటం చూసి మంజు చాలా బాధపడింది. తన కన్నీళ్లు చూస్తే వాళ్ళ అమ్మ ఇంకా కృంగిపోతుంది అని మంజు తన కన్నీళ్లను తుడుచుకుని నవ్వుతూ లోనికి వెళ్ళింది. అమ్మ, నేను వచ్చేసా అంటూ పూనా గారి దగ్గరకు వెళ్లి ఆవిడను హక్ చేసుకున్నది మంజు. మంజుని చూసిన వెంటనే అప్పటిదాకా నీరసంగా ఉన్న పూనా గారు ఉత్సాహంగా మారుతూ, మంజు, ఎలా ఉన్నావే అని అడుగుతూ మంజుని హక్ చేసుకున్నారు. నేను బాగానే ఉన్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? ఏమిటి ఇంత నీరసంగా కనిపిస్తున్నావు? టైంకి ఫుడ్ తీసుకుంటున్నావా అని అడిగింది మంజు. అబ్బా, తింటున్నాను లేవే. ముందు జాబ్ చూసుకుంటాను అన్నావు కదా, ఆ పని ఎక్కడి వరకు వచ్చింది చెప్పు అన్నారు భువన గారు. హా, నాకు జాబ్ వచ్చింది అమ్మా అని చెప్పింది మంజు. అవునా, ఎక్కడా అని అడిగారు భువన గారు. వేద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో అమ్మా అని చెప్పింది మంజు. ఏమిటి, వేద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీసా అని అంటూ ఆలోచనలో పడ్డారు భువన గారు. ఏమిటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగింది మంజు. ఏమీ లేదే, ఇంకేమిటి, ఆఫీస్ ఎలా ఉంది అని అడిగారు భువన గారు. బాగానే ఉందమ్మా అని చెప్పింది మంజు. ఇంతకీ మీ బాస్ పేరేమిటి అని అడిగారు భువన గారు. అతని పేరు వేదాంశ్, అయినా ఇప్పుడు మా బాస్ పేరు నీకెందుకు అన్నది మంజు. ఏమీ లేదే, ఊరికే తెలుసుకుందాము అని కవర్ చేసుకుని వచ్చారు భువన గారు. సర్లే కాని ఇంతకీ టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగింది మంజు. చేశాను, ఇప్పుడే నర్సు వచ్చి మెడిసిన్ ఇచ్చి వెళ్ళింది అని చెప్పారు భువన గారు. సరే ఉండమ్మా,
నేను డాక్టర్ని వెళ్ళి కలిసి మాట్లాడి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటే భువనా గారు మంజు చేయి పట్టుకుని ఆపి, కాసేపు ఇక్కడే కూర్చో అని మంజుని తన పక్కన కూర్చోపెట్టుకుంటూ, మంజు, నేను ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతానో తెలియదు. నాకు త్వరగా నీ పెళ్లి చూడాలి అని ఉన్నది. నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని అడిగారు భువనా గారు. మంజు కంగారు పడుతూ, అమ్మా, అవేం మాటలు? అయినా నీకు ట్రీట్మెంట్ చేస్తే నువ్వు బ్రతుకుతావు అని డాక్టర్ చెప్పారు. నువ్వు నా పెళ్లి తిరిగ్గా చూద్దువులే కాని ముందైతే త్వరగా కోలుకో అన్నది మంజు. అబ్బా చెప్పవే, నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా అన్నారు భువనా గారు. అమ్మా, అలాంటిదేమీ లేదు. నేను ఎవరిని ఇష్టపడటం లేదు, ఎవరిని ప్రేమించటం లేదు అని చెప్పింది మంజు. అవునా? అయితే ఏదైనా పెళ్లి సంబంధం చూడమంటావా అన్నారు భువనా గారు. అమ్మా, ముందు నువ్వు ట్రీట్మెంట్ తీసుకో. పెళ్లికి వచ్చిన కంగారేమీ లేదు. అయినా నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అని లేదు అని చెప్పింది మంజు. అదేమిటి అలా అంటావు? పెళ్లి చేసుకోకపోవటం ఏమిటి? నీ పెళ్లి మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా అన్నారు భువనా గారు. అబ్బా అమ్మా, ముందు ఆ పెళ్లి టాపిక్ ఆపు. అది సరే కాని అమ్మా, ఒక విషయం అడుగుతాను, నువ్వు కోప్పడకుండా సమాధానం చెప్పు అంటూ నాంచుతూ ఉన్నదే మంజు. అబ్బా, నాంచకుండా విషయం ఏమిటో చెప్పు అన్నారు భువనా గారు. అదేనమ్మా, ఎప్పుడు అడిగినా నాన్న గురించి ఏమీ చెప్పవు. ఇప్పుడైనా ఆయన ఎవరో ఎలా ఉంటారో చెప్పవా? కనీసం ఆయన పేరైనా చెప్పవా అని అడిగింది మంజు. మంజు వాళ్ళ నాన్న గురించి అడగగానే భువనా గారు కోపంతో ఆవేశపడుతూ, నీకు ఎన్నిసార్లు చెప్పాను మంజు, నాన్న గురించి నన్ను అడగవద్దు అని. ఇంకొకసారి నువ్వు ఆయన గురించి అడిగితే నేను నిన్ను వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోతాను అని బెదిరించారు భువనా గారు. మంజు చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయింది. సరే అమ్మా, నేను డాక్టర్ దగ్గరకు వెళ్లి మాట్లాడి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది మంజు. మంజు వెళ్ళగానే, నువ్వు మీ నాన్న గురించి ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పలేను మంజు. అతను ఎవరో ఎలాంటి వాడో తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. అలాగే నువ్వు ఎవరో కూడా మీ నాన్నకు తెలియకూడదు. తెలిస్తే నీ ప్రాణానికే ప్రమాదం అని అనుకుంటూ ఇందాక మంజు తాను పనిచేసే కంపెనీ గురించి చెప్పిన విషయం గుర్తుకు వచ్చే, మంజు పనిచేసేది అతని ఆఫీసులోనేనా, అతను నేను అనుకున్న వ్యక్తియేనా అని అనుకుంటూ, అంటే నేను ఎంత వద్దు అనుకున్నా విధి మంజుని తిరిగి వాళ్లతో కలుపుతున్నదా అని అనుకుంటూ ఏదో గుర్తు చేసుకుని, అయినా అన్నీ మంచిగా జరిగి ఉంటే ఈ పాటికి అతనితో మంజు పెళ్లి అయిపోయి ఉండేది అని మనసులోనే అనుకుంటూ బాధపడ్డారు భువనా గారు. మంజు డాక్టర్ దగ్గరకు వెళ్లి భువనా గారి పరిస్థితిని కనుక్కొని తిరిగి భువనా గారి దగ్గరకు వచ్చింది. సరేనమ్మా, డాక్టర్ని కలిశాను. డాక్టర్ అంతా బాగానే ఉన్నది అని చెప్పారు. ఇక నేను హాస్టల్కు వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరింది. సరే అని చెప్పి వెళుతూ ఉన్న మంజు వైపు ప్రేమగా చూస్తూ మళ్ళీ రెస్ట్ తీసుకున్నారు భువనా గారు. బయటకు వచ్చిన మంజు, అమ్మ ఈసారి కూడా నాన్న గురించి చెప్పలేదు. అసలు అమ్మ నాన్న టాపిక్ ఎత్తగానే ఎందుకు అలా కోప్పడుతున్నది? అమ్మ, నాన్న గొడవపడి విడిపోయారా? అసలేం జరిగింది? అమ్మ, కనీసం నాన్న పేరు కూడా ఎందుకు చెప్పటం లేదు? ఎలాగోలా నాన్న గురించి తెలుసుకోవాలి. కానీ ఎలా నాన్న గురించి తెలుసుకోవాలి అంటే ముందు అమ్మకు తెలిసిన వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. కానీ అమ్మ ఎప్పుడూ మనకు ఎవరూ లేరు అని చెప్తుంది. మరి ఇప్పుడు నాన్న గురించి ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా మంజుకి ఏదో స్ట్రైక్ అయ్యి వెంటనే తన హాస్టల్కు బయలుదేరింది. ఇటు అంకిత తన రూమ్ లో ఫోన్ చూస్తూ ఉండగా భానుమతి గారు అక్కడికి వచ్చారు. అది గమనించని అంకిత అలానే ఫోన్లో యశ్వంత్ ఫోటోని చూస్తూ ఉన్నది. అది చూసిన భానుమతి గారు, ఇదేమిటి అంకిత, యశ్వంత్ ఫోటో చూస్తున్నది? అంటే అంకిత యశ్వంతుని ఇష్టపడుతున్నదా? మరి ఎందుకు యశ్వంతుని అవాయిడ్ చేస్తుంది? పైగా ఈ విషయం ఎవరికీ చెప్పలేదు అని అనుకుంటూ అంకిత అని పిలిచారు. సడన్ గా భానుమతి గారు పిలవటంతో తన ఫోన్ ని ఆఫ్ చేస్తూ వెనక్కు తిరిగి చూసి, ఏమిటి నానమ్మా అంటూ తడబడుతూ అన్నది అంకిత. ఏం చేస్తున్నావు అంకిత అని సూటిగా అడిగారు భానుమతి గారు. ఏమీ లేదు నానమ్మా, ఫోన్ చూసుకుంటున్నా అని సమాధానం ఇచ్చింది అంకిత. అది తెలుస్తుంది, ఫోన్లో ఏం చూస్తున్నావు అని అడిగారు భానుమతి గారు. రీల్స్ చూస్తున్నాను నానమ్మ అంటూ తడబడుతూ చెప్పింది అంకిత. భానుమతి గారికి కోపం వచ్చే అంకితపై చెయ్యి ఎత్తి, అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావా అని అంకితపై అరిచారు. ఎప్పుడూ లేనిది ఒక్కసారిగా భానుమతి గారు తనపై చెయ్యి ఎత్తటంతో అంకిత కళ్లల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. దానితో భానుమతి గారు పైకి ఎత్తిన చెయ్యిని దించి, చూడు అంకిత, నువ్వు ఫోన్లో యశ్వంత్ ఫోటో చూడటం నేను చూశాను. నువ్వు యశ్వంత్ని ఇష్టపడుతున్నావా అని డైరెక్ట్ గా అడిగారు.
దానికి అంకిత ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడింది. అది చూసే భానుమతి గారికి కోపం వచ్చి, సమాధానం చెప్పు అంకిత అన్నారు. అది నానమ్మ అంటూ నాంచుతూ ఉన్నది అంకిత. త్వరగా సమాధానం చెప్పు అంకిత అన్నారు భానుమతి గారు. అంకిత ఏడుస్తూ భానుమతి గారిని హక్ చేసుకుని జరిగినదంతా చెప్పింది. అదంతా విన్న భానుమతి గారు, అంటే నువ్వు యశ్వంత్ని ప్రేమిస్తున్నావు అన్నమాట, మరి ఆ విషయం అతనికి చెప్పవచ్చు కదా అన్నారు. జరిగిందంతా విన్న తర్వాత కూడా నువ్వు అలా ఎలా అడుగుతున్నావు నానమ్మ అన్నది అంకిత. చూడు అంకిత, నువ్వు చూసింది ఒకటే ఉండవచ్చు, అక్కడ జరిగింది ఒకటే ఉండవచ్చు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా నీలో నువ్వే కుమిలిపోవటం కరెక్ట్ కాదు. కాబట్టి నేను చెప్పేది విని ముందు ఈ విషయంలో యశ్వంత్ను అడిగి ఒక క్లారిటీ తెచ్చుకొని అతనికి నీ ప్రేమ విషయం చెప్పు అన్నారు భానుమతి గారు. లేదు నానమ్మ, యశ్వంత్తో తనని నేను చాలాసార్లు చూశాను. ఇంకా అతనిపై హోప్స్ పెట్టుకోవటం మంచిది కాదు. పైగా ఆ ఎఫెక్ట్ అన్నయ్య యశ్వంతుల ఫ్రెండ్షిప్ పై పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయటమే మంచిది అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది అంకిత. వెళ్లిపోతున్న అంకిత వైపు చూస్తూ ఎప్పుడు అల్లరి చేస్తూ ఉండే నీలో ఇంత బాధ దాచుకున్నావా? చెప్తే మేము ఎక్కడ బాధపడతాము అని నీలో నువ్వే ఎంత బాధపడ్డావో నాకు అర్థమైంది. నువ్వు చెప్పింది నిజమే. ఈ విషయాన్ని పెద్దది చేస్తే యశ్వంత్ వేదాంశుల స్నేహంపై ప్రభావం పడుతుంది. అలాగని వదిలేస్తే నువ్వు ఎప్పటికీ ఇలా బాధపడుతూనే ఉంటావు. ముందు యశ్వంత్ను అడిగి ఆ విషయంపై క్లారిటీ తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఏమి చేయాలో ఆలోచిస్తాను అని అనుకున్నారు భానుమతి గారు. వేదాంశ్ కాసేపటికి ఇంటికి వచ్చాడు. చాలా రోజుల తర్వాత బైక్ రేసింగ్ పెట్టుకుని యశ్వంత్ ఇంకా తను బాగా ఎంజాయ్ చేయటం వల్ల వేదాంశు కొద్దిగా రిలాక్స్ గా ఫీల్ అయ్యాడు. హ్యాపీగా లోపలికి వస్తూ ఉన్న వేదాంశుని చూసి, ఏమిట్రా ఎక్కడికి వెళ్లారు? నీ మొహం అలా వెలిగిపోతుంది, ఏమైంది? చూస్తుంటే చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అని అడిగారు భానుమతి గారు. అవును నానమ్మ, చాలా రోజుల తర్వాత ఈ రోజు నేను సంతోషంగా ఉన్నాను. నీకు తెలుసా యశ్వంత్ నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు అన్నాడు వేదాంశ్. ఎక్కడికి తీసుకుని వెళ్ళాడ్రా అన్నారు భానుమతి గారు. ఒకప్పుడు ఎక్కడైతే మేము ఎక్కువ గడిపేవాళ్ళమో అక్కడికే తీసుకుని వెళ్ళాడు నానమ్మ అని చెప్పాడు వేదాంశ్. ఇంతలో అంకిత అక్కడికి వచ్చి, అంటే అన్నయ్య మీరు మళ్ళీ బైక్ రేసింగ్ కి వెళ్లారా అని అడిగింది. అవును అంకిత, అక్కడికే వెళ్ళాంరా అని చెప్పాడు వేదాంశ్. అదేమిటి అన్నయ్య, మీ బైక్ రేసింగ్ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా, నన్ను కూడా తీసుకుని వెళ్ళవచ్చు కదా అన్నది అంకిత. అక్కడి దాకా వెళ్లే వరకు నాకు కూడా తెలియదు అక్కడికి వెళ్తున్నావు అన్న విషయం. యశ్వంత్ సర్ప్రైజ్ అని చెప్పాడు అన్నాడు వేదాంశ్. అయ్యో, మంచి ఛాన్స్ మిస్ అయిపోయానే అని అనుకుంటూ, నీకు తెలుసా నానమ్మ, అన్నయ్య యశ్వంతులు బైక్ ఎంత స్టైల్ గా డ్రైవ్ చేస్తారో. అన్నయ్య యశ్వంతుల బైక్ డ్రైవింగ్ కి మా ఫ్రెండ్స్ లో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా అన్నది అంకిత. అంకిత యశ్వంత్ గురించి తనకు తెలియకుండా తనే మాట్లాడటం గమనించి తను యశ్వంత్ని ఎంతలా ఇష్టపడుతుందో అర్థం చేసుకున్నారు భానుమతి గారు. అంకిత కూడా తనకు తెలియకుండా తానే యశ్వంత్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాను అని అనుకుని సైలెంట్ గా నిల్చున్నది. అలా కాసేపు అంకిత, భానుమతి గారు, వేదాంశులు మాట్లాడుకుని ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్లిపోయారు. మంజు తనకు ఏదో గుర్తుకు రావటంతో ఫాస్ట్ గా హాస్టల్ కు వచ్చి హడావిడిగా తన రూమ్ కు వెళ్ళింది. లోనికి రాగానే అమ్మ హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ ఉన్నది అనుకుంటూ రూమ్ అంతా వెతుకుతూ ఉన్నది. కాసేపటికి మంజు వాళ్ళ అమ్మ హ్యాండ్ బ్యాగ్ దొరికింది. ఎస్, దొరికింది అని చెప్పి హ్యాండ్ బ్యాగ్ ను తీసి అందులో ఉన్న ఒక చైన్ ని బయటకు తీసింది. ఎస్, ఇదే. నేను దీన్ని అమ్మ చేతిలో చాలాసార్లు చూశాను. నేను అమ్మని నాన్న గురించి అడిగిన ప్రతిసారి అమ్మ నాపై గొడవపడి వెళ్లి తన రూమ్ లో ఈ చైన్ పట్టుకుని కోపంగా చూస్తూ ఉండేది. అంటే ఇది ఖచ్చితంగా నాన్నే అమ్మకు ఇచ్చి ఉంటాడు, లేదా ఇది నాన్నకు సంబంధించింది అయినా అయి ఉండాలి. ఇదే నన్ను మా నాన్న దగ్గరకు చేర్చుతుంది అని అనుకుంటూ ఆ చైన్ ని తదేకంగా చూస్తూ ఉన్నది. ఈ చైన్ ని నేను ఎక్కడో చూసినట్టు ఉన్నాను, ఎక్కడబ్బా అని అనుకుంటూ గుర్తుకు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ ఆ చైన్ ఎక్కడ చూశానో అన్నది తనకి గుర్తుకు రాకపోవటంతో ఎక్కడ చూసిందో గుర్తుకు రావటం లేదు. సర్లే, ఇంకా ఏమైనా మా నాన్ననో కనిపెట్టే ఎవిడెన్సులు ఉన్నాయేమో చూద్దాం అని చెప్పి మళ్ళీ పూనా గారి బ్యాగ్ మొత్తం వెతుకుతూ ఉన్నది. కానీ తనకేమీ దొరక్కపోవటంతో అమ్మ ఇంకా ఏమైనా నాన్నకు సంబంధించినవి ఎక్కడైనా దాచిపెట్టి ఉంటుందా
అనుకుంటూ ఉండగా ఆ హ్యాండ్ బ్యాగ్ నుండి ఒక ఫోటో కింద పడింది. అది గమనించిన మంజు ఆ ఫోటో ఏమిటో తీసి చూసింది. ఆ ఫోటోలో అమ్మ పక్కన ఉన్నది ఎవరు? అమ్మ పక్కన ఇంత క్లోజ్ గా ఉన్న వ్యక్తి నాన్న అయ్యుంటారా? కానీ నాన్న మొహం సరిగ్గా కనిపించటం లేదు. మేబీ అమ్మ నాన్న మీద కోపంతో ఫోటోలో నాన్న ముఖంపై ఇలా పెన్తో ఇలా గీసి ఉంటుంది. ఛ, ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఆ ఫోటోని బాగా అబ్జర్వ్ చేసి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి చేతికి ఉన్న ఉంగరాన్ని చూస్తూ ఉన్నది. ఈ ఉంగరం ఆధారంగా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి మా నాన్నో కాదో తెలుసుకోవచ్చు. ఈ ఉంగరం ఎవరికి ఉందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఆ ఫోటోని తన పర్సులో పెట్టుకున్నది. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్టులో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.